హాయ్ గైస్, ఇక్కడ నుండి అన్ని వీడియోస్లో ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఎక్కువగా వాడదలుచుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ మారాయి. ఇమేజెస్ వీడియోస్ యూజ్ చేసి వీడియోస్ చేస్తుంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎక్కువ చూపించట్లేదు. సో అవసరానికి తగ్గట్టుగా ఇమేజెస్ వాడతాను. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ రియల్ స్టోరీని ఎంజాయ్ చేయండి. ఈ స్టోరీ మన ఫాలోవర్ అయిన కేశవ నాతో షేర్ చేసుకున్నారు. వింటుంటేనే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మన పల్లెటూర్లలో ఇప్పటికీ ఉన్న కొన్ని నమ్మకాలు, అంటే దెయ్యాలని వదిలించే పద్ధతుల గురించి, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఒక రకంగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన లోపల భయం కూడా వేస్తూ ఉంటుంది. ఈ సంఘటన 18 ఏళ్ల క్రితం జరిగింది. అది 2008వ సంవత్సరం. కేశవ 8th క్లాస్ చదువుతున్నప్పుడు జరిగింది. తనది తాడేపల్లిగూడెం పక్కన ఒక చిన్న పల్లెటూరు. వాళ్ళ స్కూల్లో 3 గంటల తర్వాత డ్రిల్ పీరియడ్ ఉంటుంది. సో పిల్లలందరూ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో కేశవ్కి ఏదో చిన్న పని ఉండి ఇంటికి వెళ్ళాడు. తన సైకిల్లో ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి స్కూల్కి వస్తూ ఊరి మసీద్ దగ్గర ఉన్న సైకిల్ షాప్లో తన సైకిల్ టైర్స్కి గాలి కొట్టించుకుంటూ ఉన్నాడు. ఇంతలో కేశవ ఫ్రెండ్, తన పేరు రాము, తన దగ్గరికి వచ్చాడు. రాము ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. తను కేశవ దగ్గరికి వచ్చి ఒక చిన్న బాటిల్, దాన్ని ఒక పేపర్లో చుట్టి ఒక నలుపు రంగు మొలతాడుతో కట్టేసింది. ఆ బాటిల్ని కేశవకి ఇచ్చి, ఇది నీ దగ్గరే ఉంచురా, స్కూల్ గ్రౌండ్లో వెయిట్ చేయి, నేను వస్తాను అన్నాడు రాము. కేశవ కొంచెం డౌట్గా చూసి, ఏంట్రా ఈ బాటిల్ అని అడిగాడు. అందుకు రాము, అదంతా తర్వాత చెప్తారా, కానీ దీన్ని ఓపెన్ చేయకు, అలాగే ఎక్కడా పడేయకు, జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు, ఒక 10 నిమిషాల్లో మన స్కూల్ గ్రౌండ్కి వస్తాను అని వాళ్ళ ఇంటికి ఏదో పనుందని కంగారుగా వెళ్ళిపోయాడు రాము. ఆ బాటిల్ చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా చాలా బరువుగా ఉంది. ఇక సర్లే అని కేశవ ఆ బాటిల్ తన ప్యాంటు జేబులో పెట్టుకొని వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉండగా ఇంతలో ఏదో ఒక బుక్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాడు. అది గుర్తుకొచ్చి మళ్ళీ ఇంటికి తన సైకిల్లో బయలుదేరాడు. సైకిల్ తొక్కుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తూనే ఉన్నాడు. నెమ్మదిగా ఈ జేబులో ఉన్న బాటిల్ పైకి వస్తున్నట్లు అనిపించింది. అంటే ఆ బాటిల్ దానంతట అదే పాకెట్ లోపలి నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. కేశవ దాన్ని లోపలికి తోశాడు. మళ్ళీ అది అలాగే వస్తోంది. అలా అది బయటికి రావడం, కేశవ మళ్ళీ దాన్ని లోపలికి తోయడం, ఇదే సరిపోయింది. ఇక కేశవ ఇంటికి వెళ్ళి ఆ బుక్ ఏదో తీసుకుని స్కూల్ గ్రౌండ్కి వెళ్ళాడు. ఈలోపు తన ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కేశవని చూసి దగ్గరకొచ్చి, రే కేశవ, నీకోసం రాము వెతుకుతున్నాడు అని చెప్పాడు. అందుకు కేశవ, సరే రాము ఇక్కడికే వస్తాడు కదా అని తన సైకిల్ని ఆ స్కూల్ దగ్గరే పెట్టేసి గ్రౌండ్లోకి వచ్చాడు. ఈలోపు రాజు కంగారుగా వచ్చి, ఆ బాటిల్ ఎక్కడ్రా అని టెన్షన్ పడుతూ అడిగాడు. ఉందిరా అంటూ ఆ బాటిల్ని రాము చేతికి ఇస్తూ ఉంటే తను తీసుకోలేదు. నీ దగ్గరే ఉండనివ్వు అని చెప్పి కేశవని ఆ ఊరి శ్మశానం దగ్గరికి వెళ్దామని తీసుకెళ్లాడు రాము. అది వాళ్ళ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఆ శ్మశానానికి వెళ్లేలోపు రాము వాళ్ళ బావ ఒక చిన్న గొయ్యి తవ్వుతూ ఉన్నాడు. కేశవ మనసులో ఏదో తేడా జరుగుతోందని అనిపిస్తోంది. కేశవ దగ్గర ఉన్న ఆ బాటిల్ని ఆ గోతిలో పెట్టమన్నారు. తను కూడా ఆ బాటిల్ని ఆ గోతిలో పెట్టాడు. అలా పెట్టగానే ఆలస్యం చేయకుండా వాళ్ళు ఆ గోతిని పూడ్చి చిన్నగా వాళ్ళ దగ్గరున్న పారలతో అలా ఒత్తుతూ ఉన్నారు. ఇది చూస్తున్న కేశవ, అన్నా ఎందుకు అలా చేస్తున్నారు, కాలుతో తొక్కితే అదే సెట్ అవుతుంది కదా అని దాన్ని తొక్కబోతూ ఉంటే వాళ్ళ బావ వెంటనే కేశవని ఆపి అప్పుడు అస్సలు మ్యాటర్ చెప్పాడు. కేశవ ఫ్రెండ్ రాము వాళ్ళ అక్క పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. ఆ రోజు కూడా వాళ్ళ అక్క పొలం పనులు చేస్తున్నప్పుడు గాలికేదో తగిలి కింద పడింది. తిరిగి లేచి ఇంటికెళ్ళగానే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. పొలం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కకి దెయ్యం పట్టింది అంటూ తనని ఆ ఊరి సాయిబు దగ్గరికి తీసుకువెళ్ళి వదిలించారు. ఆ దెయ్యం పేరు సూరమ్మ. మొగుడు అక్రమ సంబంధం పెట్టుకుని తినని హింసిస్తున్నాడు అని కిరోసిన్ పోసుకుని చచ్చిపోయింది. తర్వాత గాలయ్యి ప్రేతాత్మలా మారి తిరుగుతోందని ఆ సాయిబు చెప్పాడు. ఆ దెయ్యాన్ని వాళ్ళు ఒక బాటిల్లో పెట్టి దీనిని ఒక చోట పాతిపెట్టమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పాతిపెట్టిన తర్వాత ఆ బాటిల్పై కాలు పెట్టకండి. అది వేరే వాళ్ళు ఎవరైనా తొక్కితే అప్పుడు ఈ దెయ్యం వాళ్ళ వెనుక పడుతుంది, లేదంటే మళ్ళీ మీ అక్కనే పట్టుకుంటుంది అని
ఆ సాయిబు చెప్పాడు. అందుకని రాము వాళ్ళు ఆ బాటిల్ని ఆ శ్మశానంలో జనాలు వెళ్ళే దారిలో ఒక పక్కకి పూడ్చారు. అది ఎవరు తొక్కితే వాళ్ళ వెనుక ఆ దెయ్యం వెళ్తుంది. ఈ నిజం తెలిసిన తర్వాత కేశవ చాలా షాక్ అయ్యి ఒక దెయ్యాన్ని తన పాకెట్లో పెట్టుకొని తిరిగానని భయపడిపోయాడు. ఈ సంఘటన ఇప్పటికీ తను మర్చిపోలేనని కేశవ నాతో షేర్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.